నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కూటమి సీట్లపై చంద్రబాబు నాయుడుకి ఒక క్లారిటీ వచ్చిందా? అసలు ఎన్ని సీట్లు వచ్చాయని చెప్పేసి బాబు గారు అంచనా వేస్తున్నారు. సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మేడం. ఇప్పుడు చూస్తున్నట్టయితే ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అయితే అటు పోలింగ్ అయిపోయిన తర్వాత విదేశాలకు వెళ్ళారు, అమెరికాకి వెళ్ళి వచ్చారు. అప్పుడు వెళ్ళే ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడలేదు, ఎన్ని సీట్లు వస్తాయి ఏంటని మాట్లాడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది. మాట్లాడిన తర్వాత లండన్ వెళ్ళారు. అండ్ రిటర్న్ అయ్యాక చంద్రబాబు గారు రిటర్న్ అయ్యాక ఇప్పుడు కూటమి గురించి, కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయి ఏంటి అనేది ఒక అంచనాకి వచ్చేసారని చెప్పేసి అయితే ఒక వార్త వస్తుంది. మరి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? బాబు గారి అంచనా ఏ మేరకు ఉందంటారు? అంటే గత ఎన్నికల్లో ఏం జరిగిందంటే 2019లో ఎలక్షన్స్ అయ్యాక చంద్రబాబు నాయుడు గారు మాకు ఇన్ని సీట్లు వస్తాయని ప్రకటించడం జరిగింది. అయితే ఈసారి ఆయన కూటమిలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి వ్యాఖ్యానాలు చేయలేదు, అంటే ఏ విషయం కూడా ప్రస్తావించలేదు. ఎన్నికలు అయ్యాక మీరు చెప్పినట్టుగా ఆయన విదేశీ టూర్ వెళ్ళి వచ్చేసారనమాట. దాని మీద కూడా వైసీపీ వాళ్ళు చాలా మాట్లాడారు. ఆయన చెప్పి వెళ్ళలేదు, చెప్పకుండా వెళ్ళారు, ఎక్కడికి వెళ్ళిపోయారో, మళ్ళీ వస్తారా రారా, ఇలా రకరకాలుగా మాట్లాడారు. మా నాయకుడు అయితే చెప్పి వెళ్ళాడు అంటున్నాం. మరి వాళ్ళ నాయకుడు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలి కదా. ఇప్పుడు ఇది జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ లేకుండా వెళ్ళటానికి లేదు విదేశాలకు, ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి హీ హ్యాస్ టు టెల్ ఎక్కడికి వెళ్తున్నాడో. ఆయన సిబిఐకి చెప్తేనే ఆ కోర్టుకి పర్మిషన్ వస్తుంది. వేరే చంద్రబాబు నాయుడు గారికి అవసరం లేదు కదా, ఆయన చెప్పకుండా వెళ్ళొచ్చు. ఆయన మీద ఏం కేసులు లేవు కాబట్టి అది వాళ్ళకి గుర్తుండట్లా. వాళ్ళు ఎంతసేపు చంద్రబాబు నాయుడు మీద బురద జల్లుదామనే తప్ప అసలు వాస్తవాలు వాళ్ళు మాట్లాడరు. ఇంకో విషయం, అసలు ఈ మాట మాట్లాడలేదు చంద్రబాబు నాయుడు, ఈ మౌనానికి అర్థం ఏమిటి, వాళ్ళు ఓడిపోతారా అంటూ వాళ్ళు మాట్లాడారు. ఇంకో విషయం, వెళ్లే ముందు జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్లే ముందు ఆయన ఐపాక్ టీమ్ తోటి చెప్పారు కదా 151 కంటే ఎక్కువ వస్తాయి అని మాట్లాడారు ఆయన. అంతకుముందు వై నాట్ 175 అన్న వ్యక్తి 151 పైన 155 దాకా అని చెప్పారు. తర్వాత మొన్న లండన్ నుంచి కూడా ఒక ట్వీట్ చేశారు కదా, మనమే గెలుస్తున్నాం, మన ప్రభుత్వం వస్తుంది, మీరెవరు కంగారు పడకండి, మనమే ప్రభుత్వాన్ని మళ్ళా ఫామ్ చేయబోతున్నాం అని చెప్పాడు ఆయన. సో ఈ నేపథ్యంలో మన చంద్రబాబు నాయుడు గారు టూర్ ముగించుకుని వచ్చాక వాళ్ళు అంటే అంతర్గత సమావేశంలో వాళ్ళ నాయకులతో ఆయన భేటీ అయ్యారు కదా. భేటీ అయినప్పుడు ఆయన 110 నుంచి 122 ఖచ్చితంగా మనం తెచ్చుకుంటున్నాము అని చెప్పారట. అంటే సింగిల్గా ఆయన మాట్లాడింది 110 ఖచ్చితంగా తెలుగుదేశానికి వస్తే, మిగతా ఇప్పుడు జనసేన 21 స్థానాలు కదా, జనసేన ఎంత కాదనుకున్నా ఒక 18 స్థానాలు వస్తే అంచనా 128, వాళ్ళకు 10 సీట్లు ఇచ్చారు కదా బీజేపీకి. సో 118, కనీసం ఒక 6 సీట్లు వచ్చినా కూడా 6-7 సీట్లు వచ్చినా 135 వరకు ఖచ్చితంగా తెలుగుదేశానికి రావచ్చు అనేది, అంటే తెలుగుదేశం కూటమికి, అది తెలుగుదేశం అంచనా కావచ్చు, ఓవరాల్ గా కూటమి అంచనా కూడా కావచ్చు. అదే విధంగా ఇది తీసుకుంటే లోక్సభ ఎన్నికలది మొత్తం 25 స్థానాలు, 25లో 2 జనసేన నిలిచింది, 6 బీజేపీ నిలిచింది, 8 పోతే మీకు 16 సీట్లు. 16లో ఖచ్చితంగా 15 వస్తాయి అని వాళ్ళు అనుకుంటున్నారు ఎవరు, తెలుగుదేశం. సో ఓవరాల్ గా 22కి తగ్గవు అనేది వాళ్ళ ఉద్దేశం మొత్తం కూటమికి. కాబట్టి ఇప్పుడు గట్టిగా చెప్పినా చెప్పకపోయినా ప్రజల నాడేంటో అందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పేది ఏంటంటే మనం గెలవటానికి రీజన్స్ ఉన్నాయి. మహిళలు పెద్ద ఎత్తున వచ్చి ఓటు వేశారు, దానికి రీజన్ ఉచిత బస్సు ప్రయాణం అని మనం చెప్పాము ఒకటి. రెండోది నెలకి 4,000 పెంచను, ప్లస్ ఏప్రిల్ మే కలిపి జూన్లో ఒకేసారి 7,000 ఇస్తామని వాళ్ళు చెప్పారు, మార్చి ఏప్రిల్ మేది కలిపి. సో దాని ప్రభావం కూడా ఉంది ప్రజల మీద, అందుకే మహిళలు వచ్చి పెద్ద ఎత్తున ఓటు వేశారు అని చెప్తున్నారు ఆయన. ఇంకోటి, పిల్లలకు కూడా వాళ్ళు 15,000, ఇద్దరు పిల్లలకి 30,000 ఇస్తామని చెప్పారు. జగన్మోహన్ ప్రభుత్వం లాగా వాళ్ళు 15,000 చెప్పి 13,000 ఇస్తామని లేదు, లేకపోతే ఇప్పుడు 17 చేసి 15 వాళ్ళకి ఇచ్చి 2,000 మళ్ళీ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పలేదు. ఖచ్చితంగా ఇద్దరు పిల్లలకి 30,000 ఇస్తామని వాళ్ళు చెప్పారు. ఇవన్నీ కూడా పనిచేస్తాయి అని, ఎందుకంటే ఈసారి వాళ్ళు ఇచ్చిన 3 ఉచిత సిలిండర్స్ కావచ్చు, సూపర్ 6 ఏదైతే ఉందో అది కూడా ప్రజలను ఆకర్షించింది అనేది అందరికీ తెలిసిన విషయమే. వీళ్ళు వేరే వైసీపీ వాళ్ళ పాత నవరత్నాలని కొంచెం అటు ఇటు మార్చి వాళ్ళేం పెద్దగా కొత్తగా వాళ్ళు చెప్పింది ఏమీ లేదు, వాళ్ళు మోసం చేస్తారు నెలగా ప్రజలకు అర్థమవుతుంది. ముఖ్యంగా మద్యపాన నిషేధం అని ఏదైతే చెప్పారో అది చేయలేదు, ప్రత్యేక హోదా అన్నారు అది తీసుకురాలేదు, పోలవరం ముగిస్తా ఉన్నారు అది ముగించలేదు, వైసీపీ చెప్పినవేవి చేయలేదు.
ఇప్పుడు ఇంకా వాళ్ళ సిఎస్ మీద కొత్తగా ఇప్పుడు 800 ఎకరాల స్కామ్ ఒకటి అసైన్ భూములు ఆయన కాజేశాడు, ఆయన బినామీ పేర్లతో రిజిస్టర్ చేయించుకున్నాడని నిన్న కూడా వచ్చింది ఆ విషయం. సో ఇలా ఒక్కొక్కళ్ళ మీద ఇంకా ఎన్ని వస్తాయో మనకు తెలియదు. రేపొద్దున 4వ తారీఖు అయ్యాక వీళ్ళు చేసిన స్కామ్లన్నీ బయటకు వస్తాయి. ఈ రకంగా చూసుకుంటే అసలు జగన్మోహన్ రెడ్డి లాగా ఎవరూ లేరు. ఇప్పుడు ఇటుపక్క తెలంగాణలో బీఆర్ఎస్ మీద ఇప్పుడు ఒక్కొక్కటి స్కామ్స్ ఇంకా బయటకు వస్తాయి. ఓ పక్క ఫోన్ ట్యాపింగ్ ఉంది, అది చాలా పెద్ద విషయం. రెండోది గొర్రెల స్కామ్ ఒకటి వచ్చింది బయటికి 700 కోట్లు. అటుపక్క చూసుకుంటే 800 కోట్లు భూ స్కామ్ వచ్చింది. ఇంకా చాలా ఉన్నాయి. అంటే రెండు కూడా ప్యారలల్ గా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఒకలాగానే ఉందన్నమాట. కాబట్టి వీళ్ళు చంద్రబాబు నాయుడు చెప్పలేదు, చంద్రబాబు నాయుడు మాట్లాడలేదు కాదు, ప్రజలు ఓటు వేశారు. వాళ్ళ ఓటు ద్వారా వాళ్ళు ఎవరికి వేశారో 4వ తారీఖు ఖచ్చితంగా బయట పెడతారు. అదే ఆ ధీమాతోటే చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, మనం గెలుస్తాం అనే ధీమాతోటి కూటమిలో ఉన్నారు. కాబట్టి ఆయన ఇండివిజువల్ గా మాట్లాడి ఉండకపోవచ్చు, అది పెద్ద విషయం కాదు. అంటే అప్పుడు అన్నారు కదా ఏం మాట్లాడకుండా వెళ్ళారు కాబట్టి ఏదో భయపడ్డారు అన్నట్టు వార్తలు వచ్చాయి, ఏం మాట్లాడట్లేదు పోలింగ్ జరిగాక కూడా అని చెప్పేసి. సో అట్లేమన్నా అనుకున్నా అని చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడు ఫాస్ట్ గా చేస్తున్నారు, అందరితో కూడా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వస్తున్నాయి. సో ఈసారి అంటే June 4th మరి మారే అవకాశం ఉందంటారా? మరి ప్రభుత్వం ఖచ్చితంగా మారుతుందంటారా? ఖచ్చితంగా, డౌట్ ఎందుకమ్మా. ఇప్పుడు ఆయన మారారా, ఆయన మారలేదా, ఆయన మాట్లాడలేదా అవి కాదు కదా. ఆయన మాట్లాడాల్సిన పనే ఉంది, వచ్చాక మాట్లాడారు కదా. ఇప్పుడు ముసలాడు అన్నారు, ముసలాడే కదా, చెప్పిన టైంకి వచ్చాడు ఆయన, తొందరగానే వచ్చారు, గబగబా సమావేశాలు పెట్టారు, మాట్లాడుతున్నారు, అందరితో టచ్ లో ఉన్నారు. ఇది జగన్మోహన్ రెడ్డి లాగా వెళ్ళి విహారయాత్రలు చేసుకోవట్లేదు కదా. ఆయన హెల్త్ పర్పస్ మీద వెళ్ళి ఉండొచ్చు, చూసుకున్నారు, వెంటనే వచ్చేసారు. ఈలాగా ఎప్పుడో వెళ్ళి ఇంకా రాకుండా లేరు కదా. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడేం చేయాలో బాగా తెలుసు. సో ఆయన కూల్గానే ఉన్నారు, అనవసరంగా ఆయన ఎగిరిపడాల్సిన పని లేదు, అది కూడా ఆయనకు తెలుసు. కాబట్టి ప్రతిపక్షాలు మాట్లాడతాయి, ఎప్పుడు కూడా వాళ్ళు ఓడిపోతున్నామనే ఒక భయంతో వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఇప్పుడు బురద చల్లడానికి ఏమీ లేదు కదా, అదొకటి. అందుకని వెతుక్కుంటారు వాళ్ళు కారణాలు, అంతే. అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే 110 నుంచి 122 స్థానాలలో గెలిచే అవకాశం ఉందని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు, తన అంచనా వేస్తున్నారు. మరి నిజంగా 122 స్థానాలు వచ్చే అవకాశం ఉందంటారు? 122 కంటే ఎక్కువ వస్తాయని మనం చెప్పుకున్నాం కదా ఓవరాల్ గా. ఇప్పుడు ప్రెసెంట్ అంచనాల ప్రకారం అయితే మనం ఏ రకంగా చూసుకున్నా 135కి తగ్గే అవకాశం లేదు. 135 నుంచి 145 కూడా వెళ్లే అవకాశం ఉంది. కొంతమంది అయితే 150 చెప్పారు, 160 చెప్పారు, 151 చెప్పారు. సరే, అంతవరకు వెళ్తుందో లేదో మనకు తెలియదు, కానీ 145 వచ్చే అవకాశం అయితే ఉంది. 22 లోక్సభ స్థానాలు అయితే వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. సో ఓవరాల్ గా రేపు June 4వ తారీఖున ఏం జరుగుతుంది అనేది అయితే మనకి తెలిసిపోతుంది. ప్రభుత్వం మారుతుందా లేదా అనేది అయితే ఆ రోజు మనకి ఫైనల్ అయిపోతుంది. కాబట్టి June 4వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిందే, ఎవరు ఏంటి అనేది తెలియడానికి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.